వెల్కమ్ టు Z4 న్యూస్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఆ రాముడి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు, మనసులో ఎన్ని చింతలు ఎన్ని భయాలున్నా కూడా తొలగిపోతాయి. మరి అటువంటి ఆ సుందరాకారుడు ఆ సీతారామచంద్రస్వామి కొలువైన మనం ఆలయానికి వచ్చాం. ఆ ఆలయం ఎక్కడో కాదు, మిరుదొడ్డి గ్రామంలో కొలువై ఉన్నటువంటి రాముడి ఆలయానికి వచ్చాం. మరి ఆ ఆలయం యొక్క విశిష్టతలు, ఇంతకీ ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా తెలుసుకుందాం. ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, గ్రామస్తులు, భక్తులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆలయం గురించి, ఆలయంలో కొలువైన రాముడి గురించి, ఆ రాముడి యొక్క విశేషాల గురించి, విశిష్టతల గురించి తెలుసుకుందాం. మనసారా స్మరిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఆలయం యొక్క విశిష్టతలు, నిత్య భజనలు, కోలాటాలు, అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలు, ముఖ్యంగా రాముడి యొక్క కళ్యాణం, అవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి, చూడచక్కగా సుందరంగా ఆ రాముడి యొక్క అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా చూస్తాం మనం ఇప్పుడు. మొత్తానికైతే మిరుదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చాం. ఆలయం యొక్క కమిటీ చైర్మన్ తోట కమలాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మేము చాలా రకాలుగా విన్నాం. ఈ రామాలయానికి వస్తే గనక, రాముడి యొక్క పేరు స్మరిస్తే గనక మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి అని అయితే విన్నాము. ఇప్పుడు మీ మాటలో తెలుసుకోవాలి అనుకుంటున్నాం. చెప్పండి ఒకసారి. తప్పకుండా. వాస్తవానికి ఈ మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ రామాలయం మాకంతా కూడా, అంటే చుట్టుముట్టు ఈ ప్రాంతానికి అంతా కూడా స్ఫూర్తి కేంద్రం. ఇది ఎవరైనా సరే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలనుకున్నా ఇక్కడ నుంచే ఈ రామాలయానికి మేము దండం పెట్టుకొని ఇక్కడ నుంచి ప్రారంభించుకుంటాం. ఇది మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి మేము కూడా ఇదే ఆనవాయితీ పాటిస్తూ ఉన్నాం. నేను ఈ మధ్యన, అంటే సుమారు వారం రోజుల క్రితమే, పోయిన ఉగాది రోజున ఈ ఆలయ కమిటీకి చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాతో పాటు నూతన కమిటీ సభ్యులందరూ కూడా కొత్త కమిటీ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ ఆలయ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ ఆలయం తరపున, ఈ ఆలయం కేంద్రంగా ఒక సంవత్సర కాలం పాటు ఇక్కడ రకరకాల ఉత్సవాలు చాలా వైభవంగా చేస్తూ ఉంటాం. ఈ ఆలయ అభివృద్ధి కోసం కూడా చాలామంది పెద్దలు, ఈ గ్రామస్తులు, ఈ గ్రామం నుంచి ఉద్యోగరీత్యా లేకపోతే వ్యాపార రీత్యా రకరకాల కారణాలతోటి వేరే వద్దకు వెళ్ళి ఉంటున్నప్పటికి కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించి కార్యక్రమాలతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మేము ఈ ఆలయానికి కమిటీగా ఏర్పరచుకున్న తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. వాస్తవానికి మా చిన్నతనం నుంచి కూడా మేము గతంలో ఏ పని అనుకున్నా కూడా మా బాల్యం అంతా కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా, ఏ పని చేసుకున్నా కూడా ఈ రామాలయం కేంద్రంగానే మేము ప్రారంభించుకుంటాం. అయితే శ్రీరామ నవమి రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి కదా, మరి రాముడి కళ్యాణం కూడా జరిపిస్తారు ఇక్కడ? అవునండి. రాముని కళ్యాణం దాదాపు ఈ చుట్టుముక్కు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇక్కడ జరిగేంత వైభవంగా ఎక్కడ జరగదు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం నుంచి హైదరాబాద్కు, సిద్దిపేటకు, రకరకాల ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు కూడా సీతారాముల కళ్యాణం అంటే మన ఇంట్లో జరిగేటువంటి కళ్యాణం కంటే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో అందరూ మళ్ళీ ఈ గ్రామానికి తిరిగి వచ్చి ఆ కార్యక్రమంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొని ఆ సీతారాముల ఆశీస్సులు పొందడం కోసం ప్రతి ఒక్కరు కూడా వస్తారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే రథోత్సవం కూడా జరుగుతుంది. సీతారాముల కళ్యాణం జరిగినటువంటి తెల్లారి రోజున ప్రతిసారి ఆ తెల్లవారి రథోత్సవం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఆ రథోత్సవం పూర్తయ్యేంత వరకు కూడా వచ్చినటువంటి చుట్టాలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని ఆ పూర్తి కార్యక్రమాలు అయిపోయిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేటువంటి కార్యక్రమం పెట్టుకుంటారు. అంటే ఇంట్లో ఏ విధంగా అయితే సొంత శుభకార్యం జరిగితే ఏ విధంగా ఉంటుందో ఊరంతా కూడా అదే విధంగా జరుగుతుంది. అట్లే ఒక పండగ వాతావరణం ఉంటుంది. సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి వస్తుంది అని అంటే ముఖ్యంగా ఈ గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఒక పండగ వాతావరణం లెక్క దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆలయ కమిటీ సభ్యులు ఇంకొంతమంది ఉన్నారు. మరి వారి మాటల్లో కూడా ఆలయం యొక్క విశిష్టత, వైభవం గురించి అంతా కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. గతంలో ఈ ఆలయానికి కమిటీ సభ్యులుగా చేసినటువంటి వారు మనతో పాటు ఉన్నారు.
మీ పేరు, మీరు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఒకసారి. నా పేరు మొగుళ్ళ మల్లేశం మేడం. మేము ఇక్కడనే అంటే మేము పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా మేము మా తాతలు తాతలు కూడా దగ్గర ఈ గుడికి మా పంతులు గారు సీనయ్య గారు, పూర్వకాలంలో సీనయ్య గారు అనే ఒక ఆయన ఉండేనంట, మేము చూడలే ఆయనని. ఆయన కంటే ముందే ఉంది గుడి. సో ఆయన నుంచి కూడా మిరుదొడ్డి పేరు మీదనే ఒక పంచాంగం కూడా రచించి ఉన్నది. ఇప్పుడు కూడా మిరుదొడ్డి పంచాంగం మీద కొన్ని నడుస్తూ ఉంటుంది, పంచాంగాలు కూడా ఉన్నాయి మా గుడికి ఆధారంగానే, గుడికి కేంద్రంగానే నడుస్తూ ఉన్నాయి అవన్నీ. గుడి మిరుదొడ్డి అంటేనే రామాలయం ఒకటి భద్రాచలంలోనే ఉంది, మళ్ళీ ఒకటి మిరుదొడ్డిలో ఉంది ఆ విగ్రహం. అట్లా మంచి విగ్రహం. ఎక్కడ రాముల వారి గుళ్ళు చాలా ఉంటాయి, ఆ విగ్రహం ఒకటి భద్రాచలం, అదే విగ్రహం ఇక్కడ ఉంటుంది, సేమ్ విగ్రహం. కాబట్టి ఈ చరిత్ర చాలా పూర్వకాలం నుంచి కాబట్టి రామాలయంకు మేము ఎవ్వరమైనా ఈ ఊర్లో ఏ కార్యక్రమం జరిగింది, లాస్ట్కి వచ్చి మా ఊర్లో శుభకార్యము పెళ్లి పెట్టుకోవాలనుకున్నాక అంటే దండం పెట్టుకున్నాకనే మళ్ళీ మా పంతుల దగ్గరికి పోయి ఆడ మరి మా పలానా రోజు తారీఖు నాడు మంచిగా ఉందని చెప్తేనే మిగతా కార్యక్రమాలు ప్రారంభించుకుంటాం మేడం. మరి ఉగాది రోజు కూడా ఇక్కడికి వచ్చి మీరు పంచాంగం వినడం అలాంటివి చేస్తుంటారా? తప్పకుండా. మా అయ్యగారు గుడికి వచ్చి దండం పెట్టుకొని మరి పంచాంగము ఫస్ట్ పచ్చడి తీసుకుంటాం ఇక్కడ. పచ్చడి తీసుకున్న తర్వాత అయ్యగారులు పంచాంగం చెప్పి మరి ప్రతి రాశుల మీద వారి ఎట్లా ఉన్నది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అభివృద్ధి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్ని చెప్పినాకనే ఊరు ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి రాముడు ఆశీర్వాదం తీసుకొని అందరూ బయటకు వెళ్తుంటారు మేడం. ఈ మిరుదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి రామాలయం యొక్క ఫస్ట్ గోపురం చూస్తే కూడా ఎంత బాగుంది. అదేవిధంగా లోపలికి వెళ్దాం. ధ్వజస్తంభం కానీ, గర్భగుడి కానీ, ఆ గుడిలో ఉన్నటువంటి రాముడు కానీ అన్నీ కూడా మనస్ఫూర్తిగా కల్లారా చూసి మనస్ఫూర్తిగా తనివి తీరా ఆ భగవంతుని మొక్కుకుందాం. దానికంటే ముందు కూడా మనం ఒక్కసారి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ముందు ఇక్కడ చూస్తున్నాం, ఎవరు కూడా పెద్దవాళ్ళు చెప్పిన, అర్చకులు చెప్పిన, అయ్యవార్లు అంటాము మనం గ్రామాల్లో, వారు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఏ ఆలయంలోకి వెళ్ళినా మొదటగా మనం దర్శించుకోవాల్సింది ధ్వజస్తంభాన్ని అంటారు. ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏంటి అదంతా కూడా మనకు తెలియదు. కాబట్టి ఒక్కసారి ఆలయంలోకి వెళ్ళి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం. ఈ ఆలయంలోకి రాగానే మనసంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఆ భగవంతుడు కూడా కరుణించాడో ఏమో, మనకు తగ్గట్టుగా ఈరోజు ఎండ కూడా ఎక్కువగా లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, నాకైతే లోపలికి ఎప్పుడు వెళ్దామా, స్వామివారిని ఎప్పుడు చూద్దామా అని ఉంది. తనకి ఆలయం లోపలికి అయితే వచ్చాం. ఆలయంలోకి రాగానే ముందుగా భగవంతుడికి మన మనసులోని కోరిక చెప్పే ముందు గంటను మోగించాలి. కాబట్టి ఆలయం యొక్క చరిత్ర, ఆలయంలో జరిగే విశిష్ట కార్యక్రమాలు అవన్నీ కూడా మనతో పాటు వివరించడానికి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు అప్పన్ కందాడై రాజగోపాలాచార్యులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, స్వామి దేవన్న అంతా బాగున్నాం. ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాము. 800 సంవత్సరాల చరిత్ర ఉంది అని అయితే విన్నాము. మరి ఏంటి, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధంగా జరుగుతుంది? వామే భూమిసుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో వాయువ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. మా పెద్దలు చెప్పగా విన్న విషయం చెప్తాను. కర్ణాటక ప్రాంతాన్ని చాళుక్యులు, బాదామి చాళుక్యులు అని పరిపాలిస్తున్న సమయంలో వారికి సంబంధించినటువంటి సామంతులు ఇక్కడ ఈ మాండలికాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు వడ్డేరాజులని ఉండేవాళ్ళు. ఆ వడ్డేరాజులు మరి ఇక్కడ పరిపాలిస్తున్న, అంటే ఈ గ్రామానికి పూర్వచరిత్ర కూడా ఉంది. మహాభారత కాలం నుంచి ఈ పక్కకున్నటువంటి మాండవ్య నదికి వామభాగంలో ఉన్నటువంటి పెద్ద చెప్పాళ్ళు భరద్వాజాశ్రమం ఉండేది. అక్కడ పాండవులు ఆశ్రమ ప్రాంతంలో కొంతకాలం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మరి వారి పశు సంపదను పెంచుకున్నారు కాబట్టి ఇక్కడ దొడ్డి ఉండే, మిట్ట దొడ్డి అని
పేరు వచ్చింది. అవునా? అట్లా ఈ తదనంతర కాలంలో ఈ వడ్డెరాజులు పరిపాలించినప్పుడు వాళ్లకు ఏదో పసర్వేది అనేటువంటి విద్య ద్వారా బంగారాన్ని తయారు చేసేటువంటి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతని ద్వారా నేర్చుకొని మరి అతన్ని పంపించారు. దాంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బ్రహ్మహత్య దోష నివారణ గురించి వాళ్ళు ఆ వచ్చినటువంటి ధనాన్ని మొత్తం కూడా వెచ్చిస్తూ ఇక్కడ మొత్తం ఆలయాలు తర్వాత తటాకాలు నిర్మించడం జరిగింది. ప్రప్రథమంగా ఈ ఆలయాన్ని వాళ్ళు ప్రతిష్ఠించారు. సీతారామచంద్ర స్వామి అంటే పరివారం అట్లా నిర్మించి ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా వెళ్ళి రామలింగేశ్వర స్వామి కానీ ఇక్కడ అవన్నీ దేవాలయాలు కూడా వాళ్ళ నిర్మితాలే. అట్లాగే ఈ గ్రామం కూడా చుట్టూ ఉన్నటువంటి 101 కుంట కానీ చెరువులు కానీ వాళ్ళ అన్నదమ్ముల పేరు మీదనే ఉన్నాయి. పెద్దన్న అని, బొమ్మన్న అని, తర్వాత బేతన్న అని, ఇట్లా అన్నదమ్ముల పేరు. వాళ్ళ పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద కూడా ఇక్కడ అన్ని కుంటలు 101 కుంట నిర్మించడం జరిగింది. అట్లాగే ఇక్కడ లక్ష్మీనగర్ అని ఉంది. వాళ్ళ అమ్మ పేరు మీద అక్కడ వాళ్ళది స్థావరం అక్కడ ఉండే అన్నట్టు కోట. అక్కడి నుంచి పరిపాలించారు. అట్లా వారి ద్వారా సుమారు 800 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయం ప్రతిష్ఠించబడింది. అయితే 800 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి అని అంటున్నారు, వింటున్నాము. కానీ చూడడానికి నూతనంగా నిర్మించిన ఆలయం లాగా నిర్మాణం అలా ఉంది. మరి దాని వెనుక ఉన్నటువంటి ఏంటిది? కేవలం ఒక గర్భగుడి లాగా ఉండేది. తదనంతర కాలంలో కొంత జమీందారీ వ్యవస్థ కాలంలో మండప నిర్మాణం అవన్నీ కూడా అయినాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతోటే అర్చనా కార్యక్రమాలు జరుగుతుండేది. అయితే సుమారు 150 సంవత్సరాల క్రితం ఆళ్వార్ తిరునారి తమిళనాడు నుంచి మా కుటుంబాలు ఇక్కడికి వలస వచ్చి ఈ స్వామిని అర్చిస్తూ ఇక్కడే కాలం గడిపినాయి. అట్లా ఆ దేవాలయము మేము చేస్తున్న కాలం నుంచి కూడా పూర్తి తాతల కాలం నుంచి కూడా పూర్తి జీర్ణావస్థలోకి వచ్చింది. అంటే లోపల కూడా వర్షం పడితే ఆ శిఖరం నుంచి లోపలికి నీళ్లు గారుతూ కూలిపోయేటువంటి స్థితికి వచ్చింది. పురాతన ఆలయం. తర్వాత మా తాతగారు శ్రీ అప్పన్ కందాడే శ్రీనివాసాచార్య సిద్ధాంతి గారు వారు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించారు. అయితే ఆయన మొత్తం దక్షిణ భారతదేశాన్ని మొత్తము ఉత్తర భారతదేశాన్ని అన్నీ కూడా బాగా 24 సార్లు తిరిగారు. అక్కడి ఆలయ సాంప్రదాయాలను అక్కడక్కడ తెలుసుకొని ఆయా రకాల సాంప్రదాయాలను అనుసరించి అన్నింటినీ కలిసి ఇక్కడ కట్టాలి అని ఈ రకంగా నిర్మాణం చేపట్టి నిర్మించడం జరిగింది. అయితే నూతన ప్రతిష్ఠ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మూలవర్ల స్వాములు 800 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వారే. అట్లాగే అక్కడ ఉపాలయం ఉంది, అది హనుమదాలయం. ఆ హనుమంతుడు కూడా 800 సంవత్సరాల క్రితం. తర్వాత ఈ నూతన నిర్మాణప్పుడు ఈ ఉపాలయాలు కూడా నిర్మించడం జరిగింది. దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఉపాలయంలో మహాలక్ష్మీదేవి, అట్లాగే వామ భాగంలో ఉన్నటువంటి ఉపాలయంలో గోదాకృష్ణులు మరియు ఆళ్వార్లు అని చెప్పి వైష్ణవ సాంప్రదాయ పద్ధతి ఉండాలని చెప్పి వారిని కూడా వేయించేపు చేయడం జరిగింది. సాధారణంగా మనం వెంకటేశ్వర స్వామి ఆలయంలో చూస్తుంటాం ఈ విధంగా. అంటే ఇక్కడ కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమైనా? అంటే వైష్ణవ సంప్రదాయంలో ఎదురుగా గరుడాళ్వార్లు ఉండాలి. అట్లాగే వామభాగంలో ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని ఎవరైతే పెంచిండ్రో వాళ్ళ యొక్క ఆళ్వార్ల యొక్క విగ్రహాలను ఉండడం జరుగుతుంది. తర్వాత అక్కడ ఉపాలయాలలో ఇంకా నవగ్రహాలు అవన్నీ కూడా తర్వాత నిర్మించారు. అంటే ఇప్పుడు ఉపాలయాలను కూడా నిర్మించుకున్నారు కాబట్టి ఆ భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారా ఇక్కడ? ఇక్కడ సంవత్సరం మొత్తంలో కూడా చాలా ఉత్సవాలు నిర్వహిస్తామండి. అనాదిగా అంటే దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు ఇక్కడ బాగా పెద్దగా ఉండే. 7 అంతరాలు కలిగిన రథం ఉండే. తర్వాత ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ఒకే అంతరం ఉన్నటువంటి ఒక రథం ఉండేది. ఈ మధ్య కాలంలో మరి మళ్ళీ ఒకటి ఇనుప రథం చేయించడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా కాల గమనంలో కొంచెం హెచ్చులు తగ్గులు జరుగుతుంటూ ఉండే. ఇక్కడ ధనుర్మాసంలో 1 నెల రోజులు ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. ఆ ధనుర్మాస ఉత్సవాల చివరి భాగంలో అధ్యయనోత్సవం జరుగుతుంది. అధ్యయనోత్సవం అంటే
ద్రావిడ వేదాన్ని పారాయణం చేస్తూ ఆ ఆళ్వార్లను కీర్తించడం ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అధ్యయనోత్సవం అయిపోగానే స్వామివారి కళ్యాణం, గోదా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం స్వామివారు స్థానిక పెద్ద చెరువులో విహారయాత్రకు వెళ్తారు. అక్కడ తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. అంటే స్వామివారి చెరువులో అట్లా విహారం చేస్తారు. అంటే అటువంటి మనము తిరుమలలో లేదంటే పెద్ద పెద్ద ఆలయాల్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. సాధారణంగా పల్లెటూళ్ళలో చూసే భాగ్యం ప్రజలకు మామూలుగా ఉండదు. అటువంటి వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అన్నిటికంటే పెద్దగా కార్యక్రమం శ్రీరామనవమి జరుగుతుంది. దాదాపు ఒక 2-3 వేల మంది పాల్గొంటారు. అట్లాగే హైదరాబాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటుంటారు. అది వైభవంగా జరుగుతుంది కాబట్టి తెల్లవారి స్వామివారి ఊరేంపుగా గ్రామంలో వెళ్ళాలని చెప్పి ఆలోచించి పెద్దలు అందరం కూడా తర్వాత రథోత్సవం శ్రీరామనవమి తెల్లారి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే దసరా ఉత్సవం కూడా చాలా పెద్దగా జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై సుమారు 8-9 గంటల వరకు ఇక్కడ జరుగుతుంది. దాదాపు ఒక 4-5 వేల మంది ప్రజలు వస్తారు. తర్వాత అక్కడ రావణాసుర సంహారం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికైతే సంవత్సరం పొడవునా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా గుడిలో జరుగుతాయి. అదే విధంగా ఊరందరినీ కూడా మమేకం చేస్తూ జరుగుతుంటాయి. ముక్కోటి ఏకాదశి కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అంటే ఉదయమే 5 గంటలకు వచ్చి స్వామి దర్శనానికి వస్తారు. ఆలయానికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా మిరుదొడ్డి పంచాంగం అనేది కూడా చాలా మంది నోళ్ళలో విన్నాం. మరి ఏంటి ఆ విశేషం ఏంటి? అసలు మిరుదొడ్డి పంచాంగం అనేది ఏ విధంగా వచ్చింది? మా తాతగారు, మా తండ్రి వారు చిన్నప్పుడు మా తమిళనాడు తర్వాత ఆంధ్రాలో వెళ్ళి ఎక్కువ ఆచార్యుల దగ్గర సేవించుకొని చాలా విద్యలు నేర్చుకోరు. మా ఇక్కడ జిల్లెలగూడెం రంగాచార్యుల గారి దగ్గర పంచాంగం నేర్చుకొని వారు శ్రీనివాసాచార్య సిద్ధాంత్ గారు వారు అయితే వారు పంచాంగం చాలా ఒక 70-80 సంవత్సరాల నుంచి కూడా పంచాంగం రాస్తూ వచ్చారు. ఆ రకంగా ఈ ప్రాంతంలో హైదరాబాదు నుంచి నిజామాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా ఏ గ్రామంలో వెళ్ళినా కూడా మిడిదొడ్డి పంచాంగం అని చెప్పి మీరు అంటే అందరూ గుర్తు చేస్తారు. అంటే మిడిదొడ్డి పంచాంగమే కాకుండా జ్యోతిష్యము తర్వాత వాస్తు శాస్త్రంలో కూడా నిష్ణాతులు ఉండిరి. వారు అనేక మహారాష్ట్ర వరకు అక్కడ అంతా కూడా వెళ్ళి వాటికి పరిష్కారం చెప్పేవారు. వాటి అట్లా మిడిదొడ్డి పంచాంగం చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత వీరి శిష్యులు యాయవరం చంద్రశేఖర్ శర్మ అని ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంటారు. వారు పంచాంగం ఈ కార్యం చేస్తున్నారు సిద్ధాంతం. అంటే పంచాంగంలో భాగంగా కొంతమందికి ఎటువంటి దోషాలున్నా ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి పరిష్కారాలు చూపిస్తూ ఉంటారా? చాలా పరిష్కారాలు చూపించేది. వాస్తు దోషాలు ఎక్కడున్నా కానీ నిలబడి వాటిని వారి ముందు అంటే భూమి లోపల ఏమున్నాయి దేనివల్ల ఏమవుతున్నాయి అంటే కూడా వాటిని అక్కడ ఉండి తవ్వి తీయించి ఆ తర్వాత వాళ్ళకి పరిష్కారాలు చేయించిన కేసులు చాలా ఉన్నాయి. అట్లా ఆ రకంగా ఈ మిడిదొడ్డి అనేది వారితోటి ఇంకా కొద్దిగా ఫేమస్ ఎక్కువైంది. అదేవిధంగా ఒకసారి భక్తులందరి కోసం రాముడి యొక్క ఆశీర్వాదాలు మాకు అందించడం కోసం చివరిసారిగా మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? సాధారణంగా ఎక్కడైనా కానీ మనకు ఆధ్యాత్మిక చింతన చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ మిడిదొడ్డిని నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఆధ్యాత్మిక భావన అన్ని రంగాలలో ఉన్నారు. దాంతోపాటు ఆధ్యాత్మికంగా కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ గ్రామంలో. భజనలు కానీ తర్వాత వచ్చి ఇంకా భాగవతులాడి కథ అంటే అందరికీ రామాయణ మహాభారత కథలు కూడా తెలియచేటట్టుగా ఉండేటట్టు ఈ కథాంశాలు తీసుకొని భాగవతులు ఆడడం కానీ ఆ తర్వాత ఏ పూజా కార్యక్రమం అయినా సామూహికంగా అందరు కులాల వారిగా అంటే కుల పెద్దలు వచ్చి నిలబడి కులాల వారిగా కూడా అందరూ నిలబడి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళందరి హృదయాల్లో కూడా ఈ ఆధ్యాత్మిక భావన తర్వాత దైవం అనేటువంటి భావనగా పరిపూర్ణంగా ఉంచి వాళ్ళంతా కూడా పరిపూర్ణంగా వాళ్ళు మీరు అందరూ కూడా పరిపూర్ణంగా ఆయురారోగ్య ఐశ్వర్యవంతులు కావాలని కోరుకుంటూ గతంలో ఈ ఆలయానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి తోట అంజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఆలయం యొక్క విశిష్టత ఒకరొకరు చెప్తుంటే మనసు పులకించిపోతుంది. మీరు చిన్నప్పటి నుండి ఆలయాన్ని చూసే ఉంటారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ మా పెద్దలు చెప్తుంటే ఏంటంటే దాదాపు 800 సంవత్సరాల నుండి
ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. తర్వాత నెక్స్ట్ మా జనరేషన్లో మా తండ్రులు చేసినప్పటి నుండి మేము ఈ యొక్క కార్యక్రమం చిన్నపిల్లలు అన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మేము ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉన్నాం. ఈ యొక్క 22 సంవత్సరాల క్రితము పాత గుడి ఏదైతే ఉందో దాన్ని తీసేసి మా పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసాచారి సిద్ధాంతకర్త, ఆయన ఒక పంచాంగకర్త, ఎక్కడ పోయినా కానీ ఆయన రామాలయం అని అంటే ఎన్నో గ్రామాలల్లో రామాలయాలకు ముగ్గు పోసి అన్నీ స్టార్ట్ చేసి వచ్చినటువంటి గౌరవనీయులు మాకు ఇప్పుడు లేరు. ఆయన మా మిడ్దడికి ఒక రామాలయానికి సృష్టికర్త లెక్క అన్నీ చేసి ఆ 800 సంవత్సరాల నాటి పాత గుడిని 22 సంవత్సరాల క్రితము కొత్త గుడి నిర్మించి నిర్మించినప్పుడు మా మిడిదొడ్డి గ్రామంలో అన్ని కుల సంఘాలు కలిసి అన్ని విధాలు అందరు చేదోడువాదులుగా మనిషికొక్క కార్యక్రమం చేసి ఈ గుడి నిర్మించడం జరిగింది. గ్రామస్తులతో మాట్లాడదాం అని ఇందాక చెప్పాను కదా, మరి గ్రామస్తులతో కూడా మనతో పాటు ఉన్నారు. తోకల నగేష్ రెడ్డి గారు. వారు చాలా సంవత్సరాలుగా అంటే బయటికి వెళ్ళి కూడా ఇక్కడ రామాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా వస్తామని అంటున్నారు. ఒక్కసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా జరుగుతాయి ఈ కార్యక్రమాలు? మీరు ఏ విధంగా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు? మేము గత 30-35 సంవత్సరాలుగా హైదరాబాద్కి వెళ్ళినామమ్మా. కానీ ప్రతి ప్రోగ్రాముకు ఇక్కడికి రావడం జరుగుతుంది, ఈ పూజలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పూజలలో మేము పాల్గొనకపోతే మేము ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. మా భగవంతుని మేము తలుచుకుంటాము, ఇక్కడికి వస్తాము. ఇంకోటి ఏంటిదంటే మేము హైదరాబాద్లో ఏ బిజినెస్ చేసినా, మేము ఇల్లు కట్టుకున్నా, భూమి పూజ చేసినా ఫస్ట్ ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాతనే మేము అక్కడ భగవంతుని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి విగ్రహము భద్రాచలంలో ఉన్నదంటే మళ్ళీ ఇక్కడ ఉన్నది. ప్రతిసారి మనం భద్రాచలం వెళ్ళలేము కాబట్టి అందుకనే మేము గ్రామస్తులము ఏ పూజ చేసుకున్నా, ఏ గృహప్రవేశం చేసుకున్నా ఫస్ట్ మా భగవంతుని తలుసుకొని అక్కడ కార్యక్రమాలు మొదలు పెడతాము. ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మేము 35 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉన్నా కానీ ఇక్కడ ఉగాదికి కానీ, శ్రీరామనవమికి కానీ, శ్రీరామనవమి తెల్లారి రథోత్సవం జరుగుతుంది, దానిలో కానీ ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటాము. రామనామ స్మరణ అంటేనే భజనతో మనసుని పులకింపజేసేది. మరి ఆ భగవంతుడికి వారి భజనతో వారి నివేదన అర్పిస్తూ ఉంటారు. ఆ భజన మండలికి సంబంధించినటువంటి అధ్యక్షులు, సభ్యులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మేడం, మీ పేరు? అంజిరెడ్డి, లింగాల అంజిరెడ్డి. అవునా? ఈ గుడికి మొన్ననే కమిటీగా చేసుకున్నాము. అధ్యక్షుడు నన్ను ఎన్నుకోరు, ఉపాధ్యక్ష కుమారి యాదయ్య ఎన్నుకోరు. మాకు పూర్వం అంటే ముందు మా బాపులప్పటి నుంచి ఇక్కడ చేస్తారు భజన. మేము చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఎన్నిసార్లు మొన్న అంటే కరోనా సంవత్సరం నుంచి మాకు తిరుపతిలో కూడా రిజిస్ట్రేషన్ అయింది. అక్కడికి కూడా పోతున్నాము భజన చేయడానికి. వాళ్ళు పిలుస్తారు, మాకు టైం ఇస్తారు, టైం ఇచ్చినా ఖచ్చితంగా అక్కడ పోతాము. ఇక్కడ మాత్రం రెగ్యులర్గా శనివారం నాడు 7 గంటలకు వచ్చామంటే రాత్రి 9:30 ఉంటాం. ఇంచుమించు 40 మంది ఉన్నాం. అంటే ఆ భజన కార్యక్రమంలో ఎటువంటి పాటలు పాడుతూ ఉంటారు? ఈ దేవునికి సంబంధించినవే పాడతాం, భక్తి పాటలే పాడుకుంటాం. అంటే ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంది, లేకపోతే పుస్తకాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. మరి మీ జనరేషన్లో అవన్నీ లేవు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీరు చదువుకున్నారా? మేము కొద్దిగా చిన్న చదువుకున్నాము. అప్పుడు పశువుల కాడ జీతం ఉన్నప్పుడు ఇక్కడనే గురువు దగ్గర కొద్ది నేర్చుకున్నాము. అలాగే చిన్న మన అయ్యగారు పెద్దలు కొన్ని విష్ణు సహస్రనామాలు కానీ, ఈ భజన కీర్తనలు కానీ, అమ్మగారు ఉండే ఒక పెద్ద యాదమ్మ అమ్మగారు ఉండే, ఆమె ఈ నామాలన్నీ మాకు నేర్పించారు. ప్రతి ఒక్కరు విష్ణు సహస్రనామాలు నోటికి చదవగలుగుతున్నాను నేను. అయితే ఒక్కసారి ఈ సందర్భంగా భగవంతుడి మనసుని పులకరించే విధంగా ఒక్క చిన్న భజన, ఏదైనా కీర్తన మా కోసం చెప్తా. ప్రజారామచంద్ర మహారాజుకి రామ భజనకు రారండయ్యో భక్తులార రామ భజనకు, రామ భజన చేయుదాము రాముల కొనియాడుదాము, రామ భజన చేయుదాము రాముల కొనియాడుదాము, రామ భజన చేయుదాము రాముల కొనియాడుదాము, రామ భజన చేయుదాము రాముల కొనియాడుదాము. అదేవిధంగా మనతో పాటు ఈ ఆలయ ప్రస్తుత కమిటీ ప్రధాన కార్యదర్శి కుంట రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆలయం యొక్క విశిష్టత చాలా తెలుసుకుందాం మేము. అదేవిధంగా మీరు చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నారు. మీ ఆలయం, మీ ఊరి ఆలయం, ఒకసారి మీ ఆలయం గురించి మాకు. గత బాల్యం నుంచి కూడా మా తండ్రులు, తాతలు అందరూ కూడా ఇక్కడ
ఈ ఆలయం కోసం మాకు ఆలయ ప్రత్యేకత కోసం మాకు వివరించేవారు. అదేవిధంగా మా గురువుగారులైనటువంటి పూజారులు కూడా, అర్చకులు కూడా మాకు చాలా విధాలుగా మాకు ఈ గుడి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తుంటారు. అదేవిధంగా మనతో పాటు ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు తోకల శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా అనిపిస్తుంది? మీరు ఆలయం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కదా, ఈ ఆలయం యొక్క విశిష్టత, కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి? మేము చిన్ననాటి నుంచి మా ఊళ్ళో మిడిదొడ్డి గ్రామంలో రామాలయం అంటే చాలా పురాతనమైన గొప్ప ఆలయము. ఇక్కడ చాలా ఊళ్ళ నుంచి మంది వస్తారు. అలాగే మా ఊరి నుంచి జనాలు కూడా బాగా అన్ని కుల సంఘాల నుంచి వచ్చి బాగా మంచి మంచి కార్యక్రమాలు ప్రతిసారి భద్రాచలంలో ఎట్లయితే నిర్వహిస్తారో అదే విధంగా తూచా తప్పకుండా కూడా ఇక్కడ కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు మా తాతగారు వారు చూసినటువంటి కొన్ని దివ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి అవి వాస్తు నిర్మాణాలు అవి చూసి ఇక్కడ ఎట్లా ఉండాలని కూడా ఆలోచించి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా సికింద్రాబాద్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం చూసి డిజైన్ ఏర్పాటు చేయడం. అట్లాగే మరి గోపురం మీద దశావతారాల విగ్రహాలు చాలా చోట్ల పెడతారు. కానీ ఇక్కడ ఈ మందిరం చుట్టూ ఉన్నటువంటి శిలా గోడ ఏదైతే ఉందో ఆ గోడ లోపలనే దశావతారాల విగ్రహాలు కూడా శిలా విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శిలా విగ్రహాలు కూడా మనకు చుట్టూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నమస్కరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వైష్ణవాలయానికి వచ్చినప్పుడు విష్ణువు యొక్క అవతారాలు కూడా సాధారణంగా పిల్లలకు కానీ భక్తులకు కానీ కూడా తెలిసి ఉండాలన్న దృష్టితోటి ఇక్కడ కేవలం అంటే పైన పెట్టే విగ్రహాలేమో అది అక్కడ పెట్టాల్సిన పద్ధతి ప్రకారం పరవ్యూహ విభవాంతర్య అవతారాలు అవి పెడతారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా దశావతారాల అందరికి కూడా తెలియడం కొరకు ఆ విగ్రహం చూసినప్పుడు ఆ కథను గుర్తు చేసుకోవడం కొరకు ఇట్లా ఏర్పాటు చేసింది. ఇక్కడ మత్స్యావతారం కానీ తొలి అవతారం, ఆ తర్వాత కూర్మ అవతారం, వరాహ అవతారం, ఇట్లా శిలా విగ్రహాలు చిన్న ఆలయాల్లాగా నిర్మించడం జరిగింది. అట్లాగే ఇక్కడ బలరామ అవతారం ఇక్కడ వేయించేం చేశారు. ఎందుకంటే మధ్యలో లక్ష్మీనరసింహస్వామి రావాలని చెప్పి ఇది నరసింహస్వామి, ఇక్కడ నరసింహస్వామి యొక్క అవతారం. అట్లాగే ఇక్కడ వామన అవతారం అంటే అక్కడ నరసింహస్వామి తర్వాత వచ్చేటువంటి అవతారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ స్వామి యొక్క పరశురామ అవతారం, ఆ తర్వాత ఇక్కడ గోపాలకృష్ణుడు, రాబోయే కల్కి అవతారాన్ని కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి అక్కడ అది కూడా చేయడం. ఈ మధ్య చాలా రకాలుగా చెప్పుకుంటున్నాం కల్కి అవతారం రాబోతుంది అని. అదే విధంగా అది కల్కి అవతారం. ఒక చిన్న మాటలో కల్కి గురించి ఏదైనా చెప్తారా? ఒక 2 వాక్యాలు. అది మన ఈ కలియుగం చివరి కాలం వరకు కూడా బాగా ప్రజల్లో ధార్మికత లోపించి అవినీతి బాగా పెరిగిపోవడము, తర్వాత మానవ సంబంధాలు కూడా తెగిపోవడం, అటువంటి పరిస్థితుల్లో ధర్మ పరిరక్షణ గురించి కల్కి అవతారం ఎత్తుతారనేది ఒక అంటే అడ్వాన్స్గా చెప్పబడినటువంటి అవతారం. కాబట్టి ఆ అవతారాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇంకా నెక్స్ట్ మనం చూడబోయేది భగవంతుని అవతారం, కల్కి అవతారం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి శిలా విగ్రహం అది సుమారు 150 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది. అంటే అదరకు ముందు కేవలం గరుడ స్తంభం ఉండేది. తర్వాత ధ్వజస్తంభం కాకుండా గరుడ స్తంభాన్ని విజయస్తంభంగా అది ఏర్పాటు చేయడం జరిగింది. ఏ టెక్నాలజీ లేని కాలం నాడు దాన్ని ఆ గర్మెనాభి ఎక్కడ ఉంటుంది ఎట్లా అనేది ఇప్పుడు కేవలం అరుగు పైననే ఉంది, అది భూమి లోపలికి లేదు. అవునా? ఆ తర్వాత పైన ఉన్నటువంటి అవి ఏవైతే కనిపిస్తున్నాయో ఆ విగ్రహం కూడా ఏది కూడా ఓదాని మీద పెట్టి ఉండేది అంతే తప్ప అవి ఓదానికి జాయింట్ అతక అనేది ఏముండదు. అట్లా ఆ రకంగా టెక్నాలజీ ఆ కాలం నాడు పురాతన కాలం నాడు. అంటే అది ఏ విధంగా అలా నిలుస్తుందని అంటే ఏం చెప్తారు? కేవలం గర్భనాభి అంటాం కదా మనం, దాని ఆధారంగానే నిలుస్తుంది. దానికి అక్కడ విగ్రహాలకు ఏవి కూడా జాయింట్ అతక అనేది ఏముండదు. అవునా? అంటే ఆ గుండెది ఉన్నది కదా అది కానీ ఆ 4 మూల దీనికి అది సపరేట్గా ఉంటాయి. ఆ పైన విగ్రహం గరుడ విగ్రహం. చూసారు కదండి, ఇప్పటి వరకు కూడా మనము ఈ ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభం నుండి రాజగోపురం నుండి లోపల దాకా వచ్చాము. ఆలయం చరిత్ర 800 సంవత్సరాల క్రితం నుండి ఉంది.
అదేవిధంగా ఈ ఆలయం యొక్క చరిత్ర, పంచాంగం, మిరుదొడ్డి పంచాంగం అంటేనే చాలా ఫేమస్. అదేంటి, దాని వెనుకున్న రహస్యం ఏంటి, అవన్నీ కూడా చూసాం, తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే సంవత్సరం పొడవునా జరిగే ఉత్సవాలలో ఊరంతా కలిసి జరుపుకుంటారు. ఒక ఇంట్లో ఏ విధంగా అయితే పండగ వాతావరణం ఉంటుందో అదేవిధంగా ఊరంతా కలిసి జరుపుకునే, మమైక్యం చేస్తూ జరుపుకునే ఉత్సవాలు ఈ గ్రామంలో జరుపుకుంటారు. అంటే హిందూ తత్వం యొక్క గొప్పదనం ఏంటి అనేటువంటిది ఈ మిరుదొడ్డి గ్రామంలో స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, మన సాంప్రదాయాలు వర్ధిల్లాలి. ఈ మిరుదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి ఆ రామచంద్ర స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని Z4 న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం.